హలో పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు అనుకుంటున్నాను. ఇండియా కోసం కూడా ప్రేయర్ చేస్తున్నారు కదా పిల్లలు. చాలామంది చిల్డ్రన్స్ బైబిల్ స్టడీ అనే యూట్యూబ్ ఛానల్ని చాలామంది పిల్లలు ఫాలో అవుతున్నారు. పిల్లలు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో జెనసిస్ 2nd చాప్టర్ 1 to 7 వర్సెస్ వరకు చదువుకుందాం పిల్లలు. అందరూ బుక్స్, బైబిల్, పెన్ ఇంకా పెన్సిల్ తీసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, తెలుగులో స్టార్ట్ చేద్దాం పిల్లలు. 2వ అధ్యాయము. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకుందాం. నాతో పాటు అందరూ కూడా రిపీట్ చేయండి పిల్లలు. Thus the heavens and the earth were finished, and all the host of them. And on the 7th day God ended his work which he had made, and he rested on the 7th day from all his work which he had made. And God blessed the 7th day and sanctified it, because that in it he had rested from all his work which God created and made. These are the generations of the heavens and of the earth when they were created, in the day that the Lord God made the earth and the heavens, and every plant of the field before it was in the earth, and every herb of the field before it grew. For the Lord God had not caused it to rain upon the earth, and there was not a man to till the ground. But there went up a mist from the earth, and watered the whole face of the ground. And the Lord God formed man of the dust of the ground, and breathed into his nostrils the breath of life, and man became a living soul. ఓకే పిల్లలు, ఈ 2nd చాప్టర్లో మనం 1 నుంచి 7 వర్సెస్ వరకు ఏం నేర్చుకున్నామంటే, దేవుడు రెస్ట్ తీసుకున్నారు 7th డే రోజు. ఇంకా దేవుడు మానవుని చేశారు, అంటే ఆడమ్ని చేశారు. ఎలా చేశారంటే మడ్తోని చేసి, ఇంకా నాస్ట్రిల్స్లో బ్రెత్ అంటే శ్వాసని ఊదారనమాట నాస్ట్రిల్స్లో. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాన్ని ఊదారనమాట. ఊది దేంతో చేశారు? మట్టితో, నీలం మట్టితో చేశారు పిల్లలు. అప్పుడు ఏదైనా తోటలోకి
ఆడమ్ని దేవుడు చేశారు. ఓకే, ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందాం పిల్లలు. ఫస్ట్ తెలుగులో నేర్చుకున్నాము. జెనసిస్ 2:3 దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచి తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్న పిల్లలు. ఆదికాండము 2:3 దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచి తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకుందాం పిల్లలు. నాతో పాటు రిపీట్ చేయండి. జెనసిస్ 2:3 గాడ్ బ్లెస్డ్ ద 7th day and sanctified it, because that in it he had rested from all his work which God created and made. మళ్ళొకసారి పిల్లలు. God blessed the 7th day and sanctified it, because that in it he had rested from all his work which God created and made. Genesis 2:3. ఓకే పిల్లలు. సో దేవుడు క్రియేషన్ అంటే వరల్డ్ అంతా ఎన్ని డేస్లో చేశారు పిల్లలు? 7 డేస్లో, అంటే 6 డేస్లో చేశారు. 7th డే దేవుడు రెస్ట్ తీసుకున్నారు. అయితే మనం ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందామా? డే 1 వచ్చేసి లైట్, డే 2 స్కై, డే 3 డ్రై ల్యాండ్ అండ్ ప్లాంట్స్, డే 4 సన్, మూన్ అండ్ స్టార్స్, డే 5 సీ అండ్ ఫ్లయింగ్ క్రియేచర్స్, డే 6 ల్యాండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, డే 7 రెస్ట్ డే. ఓకే పిల్లలు, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి విత్ మెమరీ వర్స్ కూడా రిపీట్ చేయండి. మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ మీరు చూసి అందరు నోట్ చేసుకోండి, నేర్చుకోండి కూడా. అయితే మీకు రేపటి ఎపిసోడ్లో మీకు క్విజ్ క్వశ్చన్స్ని మీకు పంపిస్తాను పిల్లలు. అందరూ ఫిల్ చేసి నాకు వాట్సాప్ నంబర్కి పంపించండి పిల్లలు. ఓకేనా పిల్లలు? అందరూ చిల్డ్రన్స్ బైబిల్ స్టడీ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి పిల్లలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. స్టే సేఫ్, స్టే హోమ్, pray for India. Bye. Take care.